అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఓం నమో వెంకటేశాయ. ఎందుకు నేను ఓం నమో వెంకటేశాయ అంటున్నానంటే, ఈరోజు సంచలనమైనటువంటి విస్తుపోయేటువంటి నిజాలు, అతి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు సైతం ఆశ్చర్యపోయి ఏంటి ఇది జరిగిందా అని చెప్పేటువంటి సంచలనమైనటువంటి నిజాలు సిట్టు ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో 60 పేజీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఏంటి 60 పేజీలో ఏమున్నాయి అంటే, ఇంతవరకు మనం నెయ్యి కల్తీ జరిగింది, అసలు పాలు వెన్న లేనటువంటి నెయ్యి వాడారు లడ్డు తయారీ విషయంలో. మరి ఈ లడ్డు తయారీలు ఏదైతే రసాయనాలతో కెమికల్స్తో కూడినటువంటి నెయ్యి వాడారో, ఇప్పుడు ఏకంగా 60 పేజీలు ఏమని ఉంది అంటే, లప్సా అనే ఒక కెమికల్ను వాడారు అని చెప్పేసి ఈరోజు మనకు సిట్ ప్రభుత్వానికి సమర్పించినటువంటి ఆధారాలలో మనకు 60 పేజీలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి లప్సా కెమికల్ ఏందండి అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటే దీని యొక్క దీన్ని ఎక్కడ వాడతారు అంటే, ఏదైనా తుప్పు పట్టినప్పుడు కానీ, లేకపోతే కరోజన్ని తొలగించేటప్పుడు కానీ, లేకపోతే బాత్రూములు క్లీన్ చేయడం కోసం వాడేటువంటి ఒక కెమికల్. అంటే ఈరోజు మీరు చూడండి, బాత్రూమ్లు క్లీన్ చేసేటువంటి కెమికల్ నెయ్యిలో కల్తీ చేసి, అసలు పాలు వెన్న లేనటువంటి నెయ్యిని తయారు చేసి దానిలో మళ్ళీ వీళ్ళు లప్సా అనే కెమికల్ వాడడం ద్వారా దానిని లడ్డు తయారీలో ఉపయోగించి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ప్రపంచంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయనకు అందరూ భక్తులు ఉన్నారు. మరి గత 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ ఇస్తేనే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాత్రూమ్లు క్లీన్ చేసేటువంటి కెమికల్ని తెచ్చి ఈరోజు లడ్డు తయారీలో వాడారు అంటే, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా దీనిపైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా స్పందించాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్పందించాలి, జనసేన పార్టీ వాళ్ళు స్పందించాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందించాలి. ఇక ఉపేక్షించే పరిస్థితి ఇవ్వకూడదు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి అదేవిధంగా ఒకవైపు ప్రభుత్వమేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ఈరోజు ప్రజలలో సంతృప్తి స్థాయిని మెరుగుపరుచుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే, ఈరోజు లడ్డు ఏదైతే నెయ్యి కెమికల్స్తో కూడినటువంటి నెయ్యి వాడినటువంటి లడ్డు తయారీలో సూపర్ 6 అని చెప్పేసి 6 మంది వ్యక్తుల పేర్లు ఈరోజు సిట్టు ప్రధానంగా ప్రజల ముందు ఉంచిందండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, భువన కరుణాకర్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారు, ఈఓ ధర్మారెడ్డి గారు, మరి అదేవిధంగా ఇప్పుడు బాలాజీ సీనియర్ అకౌంట్స్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ. ఈ 6 మంది అంటే ఈ లడ్డు ఏదైతే నెయ్యి కల్తీ వాడారో లడ్డు తయారీలు, దాంట్లో సూపర్ 6 వీళ్ళే అని చెప్పేసి ఈరోజు ఈ సూపర్ 6కి ఖచ్చితంగా శిక్ష వేయాలి. దీన్ని కానీ ఉపేక్షిస్తే ప్రభుత్వం ఇప్పటికే ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచింది, ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఒకవైపు అందరూ చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యావత్ హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి, యావత్ సనాతన హిందూ ధర్మాన్ని పాటించేటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఒక్క ఛాన్స్ అన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మతి తప్పించి పరిపాలన చేస్తాను, నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి ప్రజావేదిక కూల్చివేతితో మొదలుపెట్టి చివరకు లడ్డు కల్తీ అంటే వెంకటేశ్వర స్వామికి ప్రసాదించేటువంటి నైవేద్యం కల్తీది పెట్టేసి ముగించారు పరిపాలన అనేది ఈరోజు మనకు ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవము. మరి ఇప్పుడు ప్రజలు సున్నితంగా అన్నీ గమనించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి వీరేమంటున్నారు, ఇప్పుడు ఇన్ని తప్పులు చేసిందే కాక అసలు ఇది జంతువుల కొవ్వు కాదు, ఇది కల్తీనే, ఏదైతేనేమి కల్తీ అనేది జరిగిందా లేదా నెయ్యిలో అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని పక్కతో పట్టిస్తూ ఈరోజు మేము చేసినది తప్పు కాదని సమర్థించుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉంది. ఇది సమంజసం కాదు. ఇదే తరహాలో ముందుకు పోతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గతంలో ఏమైపోయారనేది సాక్షాత్ ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల కిందట కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నా కులదైవం, నా ఆరాధ్య దైవం, అటువంటి స్వామికి ఏ రోజు కూడా సామాన్య భక్తుడుగానే వెళ్ళి దర్శనం చేసుకుంటాను తప్ప ఎక్కడ ప్రోటోకాల్ దర్శనం నేను ఇంతవరకు చేసుకోలేదని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అదే పాటు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళను నా కళ్ళ ముందరే చాలామందిని చూశారు, ఏమైపోయారు అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే స్వామి సొమ్ము కానీ, స్వామితో పరాచకలాడిన వాళ్ళను, స్వామి జోలికి వెళ్ళిన వాళ్ళని గతంలో కాలగర్భంలో ఏ విధంగా కలిసిపోయారనేది ఈరోజు ఆయన
ప్రధానమైనటువంటి ఉద్దేశంతో 2 రోజుల కిందట మాట్లాడిన వాటిలో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి లప్సా అనే కెమికల్ ఈరోజు వాడడం ద్వారా ఇంతకు మించి దిగజారాలనుకున్న ప్రతిసారి దిగజారి కేవలం 250 కోట్ల రూపాయల కకృతి డబ్బు కోసము వైవి సుబ్బారెడ్డి గారేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి గారేమో అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఈరోజు మీరు చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క కూతురు వివాహము క్రిస్టియన్ పద్ధతిలోనే క్రైస్తవ మతం ప్రకారమే చేస్తారు. వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సతీమణి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చినప్పుడు జగన్ రక్షక గోవింద గోవింద అని చెప్పేసి ఆమె ఏకంగా వెంకటేశ్వర నామాన్ని స్వామిని యొక్క నామాన్ని కూడా పక్కకు తెప్పించేసి జగన్ నామాన్ని పెట్టి ఈరోజు అదే పంగనామాలు ఆ పార్టీకి ఇచ్చారని చెప్పేసి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా, ఖచ్చితంగా ఇది మనమందరం ఖండించాల్సినటువంటి విషయము. గత వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సాక్షాత్తు స్వామినే, మనందరి ఆరాధ్య దైవంగా భావించేటువంటి స్వామిని అపవిత్రం చేసినటువంటి ఈ పార్టీకి మనం ఓటు వేయాలా లేదా అనేది ప్రజలు నిశితంగా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.